కూర్చున్నామంటే డేటాబేస్ ఆఫ్లైన్లో తీసుకెళ్ళడం ఆన్లైన్లో తీసుకెళ్ళడం అయిపోయింది కదా మనది. అటాచ్ చేయడం డిటాచ్ చేయడం కూడా అయిపోయింది అనుకుంటా. ఓకే, దాని తర్వాత క్రియేట్ స్నాప్ షాట్ కూడా చూపించాను మీకు. చూపించాను క్రియేట్ డేటాబేస్ స్నాప్ షాట్ది. ఓకే, డన్. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు స్క్రిప్ట్ అవుట్ ఎంటైర్ డేటాబేస్. ఇది కూడా అయిపోయింది మనకి. మీకు స్క్రిప్ట్ అవుట్ తీసుకొని వేరేది ఇక్కడ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో చూపించాను. స్క్రిప్ట్ అవుట్లో 2 రకాలు ఉంటాయి మనకి. ఓకే, విత్ డేటాతో పాటు స్క్రిప్ట్ అవుట్ తీసుకుంటాము, వితౌట్ డేటాతో పాటు స్క్రిప్ట్ అవుట్ తీసుకుంటాము. ఓకే, విత్ డేటా పాటు ఎట్లా తీయాలో, వితౌట్ డేటా పాటు ఎట్లా తీయాలో మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను నేను. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ మోహన్ అనే డేటాబేస్ని స్క్రిప్ట్ అవుట్ చేయాలంటే టాస్క్లోకి వెళ్ళి జనరేట్ స్క్రిప్ట్స్. ఓకే, ఈ జనరేట్ స్క్రిప్ట్లు కొట్టి ఓకే స్క్రిప్ట్ ఎంటైర్ డేటాబేస్ అండ్ ఆల్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఓకే, అంటే మొత్తం డేటాబేసు అండ్ దాని డేటాబేస్లో ఉండే టేబుల్స్. ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్స్ ఇక్కడ. ఓకే, సో అది లేదు నీకు ఓన్లీ డేటాబేస్లో స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఏం రాలేదు, ఎందుకంటే మన ఈ మోహన్ అనే డేటాబేస్ ఎంటీ డేటాబేస్ ఇది. ఓకే, అందువల్ల నీకు ఏం రాదు అది. లేదు నీకు వేరే ఏదైనా ఉంది అనుకుంటే మౌస్లో టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను మౌస్ అనే డేటాబేస్ని తీసుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్లోకి వెళ్ళి ఓకే జనరేట్ స్క్రిప్ట్స్ కొడితే ఇక్కడ నీకు నెక్స్ట్ కొడితే ఇక్కడ నీకు అడుగుతుంది ఎంటైర్ డేటాబేసా లేకపోతే స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్. దీన్ని క్లిక్ చేస్తే నీకు ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇక్కడ నీకు 10 టేబుల్స్ 20 టేబుల్స్ 100 టేబుల్స్ ఉన్నాయంటే అన్ని టేబుల్స్ లిస్ట్ వస్తుంది ఇక్కడ నీకు. దాంట్లో నీకు కావాల్సిన టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే కావాల్సిన టేబుల్స్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి ఇక్కడ అడ్వాన్స్డ్లో నువ్వు ఇక్కడ స్కీమా దగ్గరికి వస్తావు. స్కీమా ఓన్లీ అంటే ఓన్లీ నీకు ఆ టేబుల్ హెడర్స్ అంటే ఫార్మాట్ ఉంటుంది కదా, ఎంప్లాయ్ ఐడి, నేము, మొబైల్ నెంబరు, శాలరీ, ఏరియా అట్లా ఫార్మాట్ మాత్రం వస్తుంది. స్కీమా విత్ డేటా పెట్టామంటే ఏమొస్తుందంటే దాంట్లో ఉండే కంప్లీట్ డేటా వస్తుంది. ఓకే, సో దీన్ని ఓకే చేసి ఇక్కడ మనకి అది స్క్రిప్ట్ అవుట్ ఎక్కడికైనా సేవ్ చేసుకోవాలా లేకపోతే న్యూ క్వరీ ఉండాలా కావాలా. ఓకే, ఎక్కడైనా సేవ్ చేసుకోవాలన్నా కూడా సేవ్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే, సేవ్ టు నోట్ ప్యాడ్ అని పెడితే నువ్వు స్క్రిప్ట్ సేవ్ చేసావంటే ఈ పాత్రలకు వెళ్ళి సేవ్ అయిపోద్ది. లేదు నీకు పర్టికులర్ పాత్రలకు కావాలా, ఓకే నీకు ఏదన్నా ఇప్పుడు డెస్క్టాప్లో కానీ దేనికైనా కావాలంటే ఆ డెస్క్టాప్కి నువ్వు నేమ్ ఇచ్చి ఓకే డీబీ స్క్రిప్ట్ అని కొడితే నీకు దాంట్లోకి సేవ్ అయిపోతుంది. ఓకే, అది నీ ఇష్టం అది. ఓకే, న్యూ క్వరీ విండోలో కొడితే న్యూ క్వరీ విండోలో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా స్క్రిప్ట్ అవుట్ చేస్తావు. ఆ స్క్రిప్ట్ని నువ్వు అప్లికేషన్ టీమ్ వాళ్ళకి ఇస్తావు. అప్లికేషన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్క్రిప్ట్తో వాళ్ళు వేరే డేటాబేస్ క్రియేట్ చేసుకుంటారు. లేదంటే నువ్వే చేయాలనుకుంటే నువ్వే ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తావు. ఓకే, ఇప్పుడు నువ్వు ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నువ్వు సేవ్ అయిన స్క్రిప్ట్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ సేవ్ చేసినాం, డెస్క్టాప్లో సేవ్ చేసినాం. ఓకే, ఎక్కడ పేరు పెట్టాం దానికి మనం పేరేమి ఇచ్చాము, స్క్రిప్ట్ అని ఇచ్చామా, స్క్రిప్ట్ అని ఇచ్చాం కదా. ఇది డీబీ స్క్రిప్ట్. ఓకే, ఇది సరిగా స్టోర్ అయినట్లేదు, ఇది వేరే ఫార్మేట్లో ఉంది. .SQLలో స్టోర్ కావాలి. ఒక్క నిమిషం మళ్ళీ ఇద్దాం. జనరేట్ స్క్రిప్ట్. ఓకే, మనకి అట్లా స్టోర్ చేసుకోవచ్చు, కాకపోతే స్టోరింగ్ ఫార్మాట్ .SQLలో పెట్టాలి మనం. ఓకే, స్క్రిప్ట్ సేవ్ టు న్యూ క్వరీ ఎట్లయినా చేసుకోవచ్చు అమ్మా. సేవ్ టు న్యూ క్వరీ విండో కొడితే ఇక్కడ మనం చేసేటప్పుడు న్యూ క్వరీ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, న్యూ క్వరీ విండో ఓపెన్ అవుతుంది. ఈ క్వరీ విండో అయినా కాపీ చేసుకొని ఓకే దీన్ని మీరు ఒక నోట్ ప్యాడ్లో వేసి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్లయినా సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి దీంట్లోనే ఉందంటే ఇది డైరెక్ట్గా మీరు నోట్ ప్యాడ్లో వేసి ఇచ్చేయచ్చు వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రిప్ట్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ డేటాని వేరే డేటాబేస్ లాగా రీస్టోర్ చేయాలి. ఇప్పుడు మౌస్ అనే డేటాబేస్ స్క్రిప్ట్ అవుట్ అయింది. సో ఇక్కడ మనం ఏంది వేరే డేటాబేస్ లాగా రీస్టోర్ చేయాలి. ఇప్పుడు నేను వేరే డేటాబేస్ ఏం పెడతాను, ఓకే ఎర్రమ నాయుడు అనే డేటాబేస్ పెడుతున్నా. ఓకే, ఇక్కడంతా ఫైల్స్ మార్చాలి. ఓకే, ఇక్కడ డేటాబేస్ ఏది ఉంటుందో ఇక్కడంతా ఫైల్స్ మార్చాలి. ఓకే, _ లాగ్ ఇక్కడ మౌస్ వచ్చేసి ఎర్రం నాయుడు స్కోర్ లాగ్. సో డేటాబేస్ పేరు. ఇప్పుడు నేను ఆ మౌస్ అనే డేటాబేస్ని స్క్రిప్ట్ అవుట్ చేసుకొని రీస్టోర్ చేసేప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎర్రమ నాయుడు అనే పేరుతో రీస్టోర్ చేస్తున్నా. ఓకే, లాగౌట్ అయ్యారు. ఓకే,
సో ఎర్రంనాయుడు అనే పేరుతో రీస్టోర్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేసే ముందు ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలా. ఓకే, ఈ కమాండ్ పార్సర్తో అంత ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలా. ఓకే, క్లిక్ చేస్తే ఇప్పుడు కమాండ్ అంతా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోతే ఇప్పుడు చూడండి కొరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి స్టాప్ బటన్ కనిపిస్తుందా? సో క్యాన్సిల్ కొట్టేయచ్చు కొరీ అని తప్పు ఉందనుకుంటే. ఓకే, లేదంటే నీకు 2 minutes అదే రిజల్ట్ ఇస్తుంది. కొరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, నీకు రిజల్ట్ ఇస్తుంది అది. ఓకే, 98% అయింది, జూమ్ లెవెల్ అది. ఓకే, సో నీకు ఎగ్జిక్యూట్ అయినాక ఇక్కడ ఎర్రంనాయుడు అనే డేటాబేస్ రావాలి మనకి కొరీ సక్సెస్ఫుల్గా అయితే. ఓకే, వచ్చిందా? పార్షియల్గా క్రియేట్ అయింది, ఇంకా రన్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ స్క్రిప్ట్లో ఏమన్నా తేడా ఉండి తప్పు అయింది అంటే మొత్తం రోల్ బ్యాక్ అయిపోతుంది. ఇది ఇక్కడ తప్పు వస్తుంది మనకి. ఇక్కడ యూజ్ మౌస్ అని పెట్టాం కదా, ఇక్కడ మనం నాకు తెలిసి డేటాబేస్ క్రియేట్ అయింది, టేబుల్ క్రియేట్ కాదు. ఇక్కడ మనం ఎర్రంనాయుడు అని పెట్టాలి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ సపరేట్గా ఎగ్జిక్యూట్ చేయాలి మనం. ఎందుకంటే ఇక్కడ మీ డేటాబేస్ మళ్ళీ మౌస్కి వెళ్ళింది, ఇంకొక టేబుల్ మౌస్లో క్రియేట్ అవుతుంది. మౌస్ అని ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా మనం మార్చేసేయాలి. ఓకే, సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేస్తాను. క్యాన్సిల్ కొట్టినా రీఎగ్జిక్యూట్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఎర్రంనాయుడు అనే డేటాబేస్ వచ్చింది, దీని కింద టేబుల్స్ వచ్చింది. అర్థమైందా? సో ఇట్లా స్క్రిప్ట్ అవుట్ 99% స్క్రిప్ట్ అవుట్ ఆప్షన్ మీకు రాదు. ఓకే, బట్ మీకు ఏంటంటే నాలెడ్జ్ ఉండాలి స్క్రిప్ట్ అవుట్ ఎట్లా చేయాలి. ఓకే, నెక్స్ట్ హౌ టు చేంజ్ ద కంపాటబిలిటీ లెవెల్ ఆఫ్ డేటాబేస్ అండ్ వై వీ నీడ్ టు చేంజ్. మీకు నేను లాస్ట్ టైం చెప్పాను, ఆయన మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీకు. ఓకే, కంపాటబిలిటీ లెవెల్ అంటే ఓకే, ఇప్పుడు మనకి ఎర్రంనాయుడు అనే డేటాబేస్ తీసుకుంటే ఇది 2016 అమ్మా ఇది. ఓకే, 2016 వర్షను. ఫైల్స్లోకి వెళ్తే ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ ఏముంది? కంపాటబిలిటీ 2016లో ఏముంది? కంపాటబిలిటీ లెవెల్ 130 ఉంది. SQL సర్వర్ 2016 130 ఉంది. ఓకే, ఈ కంపాటబిలిటీ లెవెల్ 2016 వర్షన్ ఉంటే 130. ఓకే, నువ్వు SQL సర్వర్ అప్డేట్ చేయొచ్చు. ఈ SQL సర్వర్ అప్డేట్ చేసినప్పుడు ఈ SQL సర్వర్ ఏ వర్షన్లో ఉంటే ఈ డేటాబేస్ కంపాటబిలిటీ లెవెల్ కూడా అదే వర్షన్లో ఉండాలి. ఓకే, ఆ వర్షన్లో లేకుండా కొన్నిసార్లు సేమ్ వర్షన్లో ఉంటే ఏం అవుతుందంటే అప్లికేషన్ వాళ్ళకి కొన్ని కంపాటబిలిటీ లెవెల్స్ సపోర్ట్ చేయవు వాళ్ళ అప్లికేషన్ సైడ్లో. సో అప్పుడు నువ్వేం చేయాలంటే కంపాటబిలిటీ లెవెల్ తగ్గిస్తావు వాళ్ళకి. ఎందుకు సపోర్ట్ చేయదు అంటే నీ SQL సర్వర్ అప్గ్రేడ్ అవుతుంది, కానీ వాళ్ళకి ఏదైతే కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది కదా, వాళ్ళు కనెక్ట్ చేసుకునే మన SQL సర్వర్కి ఒక కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది. మన SQL సర్వర్కి కనెక్ట్ చేసుకునే వాళ్ళకి ఓకే వాళ్ళ అప్లికేషన్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే మన టాప్ వర్షన్ ఉంటుంది, వాళ్ళ లోవర్ వర్షన్ ఉంటుంది. సో లోవర్ వర్షన్ నుంచి వాళ్ళు మన వర్షన్కి కనెక్ట్ కావాలంటే ఇష్యూ వస్తుంది, కనెక్షన్ ఇష్యూ వస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మన డేటాబేస్ని లోవర్ వర్షన్కి వాళ్ళు మైగ్రేట్ కంపాటబిలిటీ లెవెల్ లోవర్ వర్షన్ పెట్టమంటారు. సో అప్పుడు లోవర్ వర్షన్ కంపాట్ ఇప్పుడు మనకు 130 ఉంది డిఫాల్ట్గా. ఓకే, ఇప్పుడు 120కి మార్చి ఓకే చేయమంటారు. సో మన కంపాటబిలిటీ లెవెల్ వాళ్ళ ప్రకారం చేస్తాము. వాళ్ళు దాని మీద మనకేం పెట్టలేదు అనుకో, డిఫాల్ట్గా సర్వర్ ఏ కంపాటబిలిటీ లెవెల్ ఉంటే ఆ కంపాటబిలిటీ లెవెల్. ఇప్పుడు చూడండి మౌస్ అనే డేటాబేస్ ఉంది ఇక్కడ, ఇది టెస్ట్ ఇన్ ఇన్స్టెన్స్. ఓకే, ఇది 2022 ఇన్స్టెన్స్. దీంట్లో కంపాటబిలిటీ లెవెల్ చూద్దాం మనం ఏముందో. ఎంత ఉంది కంపాటబిలిటీ లెవెల్ 2022లో? 160 ఉంది. ఓకే, 160. ఇప్పుడు ఏంటంటే మనం టాప్ ఎండ్లో ఉన్నాము, అప్లికేషన్ వాళ్ళు లోవర్ వర్షన్లో ఉన్నారనుకో, వాళ్ళకి ఇది కనెక్ట్ అయ్యి పని చేస్తే ఓకే, వాళ్ళకి ఏం చేస్తారంటే కనెక్షన్ ప్రాపర్గా పని చేయదు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వస్తారు, నా కంపాటబిలిటీ లెవెల్ తగ్గించు, డేటాబేస్ కంపాటబిలిటీ 150 పెట్టమంటారు. అప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటేనే పెడతాం, లేకపోతే దీని జోలికి మనం రాము. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ హౌ టు గెట్ డేటాబేస్ అవుట్ ఆఫ్ సింగిల్ యూజర్ మోడ్. ఓకే, ఫస్ట్ సింగిల్ యూజర్ మోడ్ ఎట్లా పెట్టాలి, సింగిల్ యూజర్ మోడ్ నుంచి బయటకి ఎట్లా తీసుకురావాలి చెప్తానండి. ఓకే, ఈ సింగిల్ యూజర్ మోడ్ ఎందుకు పెడతారంటే ఓకే ఇప్పుడు ఈ డేటాబేస్ ఉందాము, మౌస్ అనే డేటాబేస్. ఓకే, ఈ డేటాబేస్ రైట్ క్లిక్ ఇస్తే రెండిట్లో ఉన్నట్టు నా డివైజెస్ని దాంట్లో ఒకదాన్ని మీట్ చేయమ్మా. ఆప్షన్స్లో ఓకే ప్రాపర్టీస్ ఆప్షన్లో ఇక్కడ మనకి ఏముందట, రిస్ట్రిక్ట్ యాక్సెస్ ఏముంది, మల్టీ యూజర్.
అంటే ఏంటి అంటే ఈ డేటాబేస్ని చాలామంది కనెక్ట్ కావచ్చు. ఓకే, మల్టీ యూజర్ ఎంతమంది అయినా కనెక్ట్ కావచ్చు. అర్థమైనా కాలేదా? సో మల్టీపర్పస్ అనమాట. ఇప్పుడు ఒకటేసారి డేటాబేస్కి మీరు యూజర్స్ దగ్గర దగ్గర ఎంతమంది వీలైతే అంతమంది కనెక్ట్ కావచ్చు. దాన్ని మల్టీ యూజర్ అంటారు. కానీ కొన్ని సినారియాలు ఏమవుతుందంటే, ఓకే, డిబిఏ నువ్వు ఓకే దీని మీద ఒక పని చేస్తున్నావు. ఓకే, పని అంటే దీన్ని ఒక చేంజెస్ చేస్తున్నావు, కాన్ఫిగరేషన్ చేంజెస్, ఓకే, లేదా డేటా మాడిఫికేషన్స్ చేస్తున్నావు. అది చేసేటప్పుడు ఏమవుతుందంటే, నువ్వు చేస్తావు అనుకమ్మా, నువ్వు చేస్తా ఉంటే వేరే వాళ్ళు దాని మీద పని చేస్తూ ఉంటారు. అప్పుడు నిన్ను పని చేయనిది అది. అర్థమైందా? ఇప్పుడు నీకు నేను సింపుల్గా చూపిస్తా. ఒక డేటాబేస్ మీద వేరే వాళ్ళు కనెక్ట్ అయ్యి దాని మీద ఏదైనా చేస్తా ఉన్నారనుకో, డిబిఏ నువ్వు కొన్ని ఆపరేషన్ చేయాలంటే అది నేను చేయనీదు. అర్థమైందా? ఏమని వస్తుంది అంటే డేటాబేస్ ఇన్ యూజ్ అని వస్తుంది. ఓకే, అది మనం ప్రాక్టికల్గా క్రియేట్ చేయగలుగుతామని చూస్తాను నేను. SP_who2. ఓకే, సార్ జస్ట్ ఊరికే ఒక 2-3 విండోస్ ఓపెన్ చేస్తున్నాను దీనిపైన. ఓకే, ఇప్పుడు అయింది. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి, ఓకే, ఆప్షన్స్ మనకి మారిస్తా ఎర్రర్ వస్తుంది. ఆటో షింక్ ఎనేబుల్ చేయడానికి ట్రై చేద్దాం. తీసుకుంటారో లేదు చూద్దాం. తీసుకురండి. ఇది కాదు, కొన్ని ఆపరేషన్స్ తీసుకోదమ్మా. అదేం ఆపరేషన్స్ పెడదాం చూస్తున్నా. సరే, ఈ డేటాబేస్ నేమ్ మారుస్తావు అనుకో. ఓకే, డేటాబేస్ నేమ్ మారుద్దాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు మౌస్ కాదు, మౌస్ 1 పెడదాం అనుకుంటున్నాం. ఏం చేసినా రీనేమ్ కొట్టినా. ఓకే, డేటాబేస్ ఇది. ఓకే, డేటాబేస్ మీద నేనేం చేస్తున్నా, రైట్ క్లిక్ పెట్టి రీనేమ్ కొడుతున్నా. ఓకే, రీనేమ్ కొట్టి ఓకే చేస్తున్నా. ఓకే చేస్తే మనకి ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. మాకు ఇది తిరుగుతూ ఉంది. జస్ట్ వెయిట్ చేయి, ఏం ఎర్రర్ వస్తుందని. సో ఇది నిన్ను అలౌ చేయదు. మనకి యాక్చువల్గా తిరుగుతూ ఉంది. ఇది నేను అలౌ చేయనీదు. ఇక ఏం ఎర్రర్ వచ్చింది చూడు. ద డేటాబేస్ మౌస్ కుడ్ నాట్ బి ఎక్స్క్లూజివ్ లాక్ టు పర్ఫామ్ దిస్ ఆపరేషన్. ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఓకే, ఇది ఆల్రెడీ ఇదిగో వీళ్ళు కనెక్ట్ అయినారు దీనికి. ఓకే, ఈ యూజర్ కనెక్ట్ అయినాడు. ఎంత 58 కనెక్ట్ అయినాడు. అర్థమైందా? సో వేరే వాళ్ళు వాడుతున్నప్పుడు నువ్వు ఎట్లా మారుస్తావు పేరు అని అడుగుతుంది అది. సో అట్లాంటి సిచ్యువేషన్లో డేటాబేస్ నీ కంట్రోల్లో తెచ్చుకోవాలా. వాళ్ళందరినీ పక్కకు కొట్టేసి పక్కకు డిస్కనెక్ట్ చేసి నీ కంట్రోల్లో తెచ్చుకోవాలి డేటాబేస్ని. నీ కంట్రోల్లో డేటాబేస్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ డేటాబేస్ని సింగిల్ యూజర్ మోడ్లో పెట్టాలి. నువ్వు మౌస్ అనే డేటాబేస్లో రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆప్షన్స్లో సింగిల్ యూజర్ మోడ్ పెట్టావంటే ఇక్కడ డేటాబేస్ నీ కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. ఎవ్వరు మాట ఎందది. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఓకే చేస్తున్నా. వెయిట్ చేయి. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? సింగిల్ యూజర్ మోడ్ కనిపిస్తుందా? సింగిల్ యూజర్ అని. సింగిల్ యూజర్ అంటే ఎవరు తెలుసా? నేనేం చేస్తే అదే. ఇంక పక్కన యూజర్స్ ఎవరు కనెక్ట్ చేసినా, ఎవరైతే డేటాబేస్ సింగిల్ యూజర్లోకి మారుస్తారో వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది డేటాబేస్. సో వాళ్ళు దాని తర్వాత ఏమైనా చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు నేను చూడు, మౌస్ 1 అంటే ఈ ఒక్క సెట్టింగే కాదు, ఇంకా చాలా సెట్టింగ్స్. మారిందా నేను మౌస్ 1 అని లేదు, మౌస్ 1 కాదు, వేరే పేరు పెట్టాలా. ఓకే, నేను అశోక్ అని పెట్టాలా. మారిందా? సో నీ కంట్రోల్లో తెచ్చుకోవాలంటే నువ్వు సింగిల్ యూజర్ మోడ్ పెట్టాలా. ఒక్కసారి నీ పని అయిపోయింది. ఓకే, నీ పని అయిపోయింది, నువ్వు చేయాల్సిన వర్క్ చేసినావు. వర్క్ చేసినాక మళ్ళీ ఏం చేయాలా, దాన్ని మల్టీ యూజర్ మోడ్లో పెట్టాలా. నువ్వు మల్టీ యూజర్ మోడ్లో పెట్టకుండా మర్చిపోయినావా అనుకో, ఎవ్వరికి కనెక్ట్ కాదు అది. అర్థమైందా? చెప్పింది అర్థమైందా అమ్మా? సో ఒక్కసారి మీ పని అయిపోయిన తర్వాత
మీరు పని చేయాలంటే సింగిల్ యూజర్ మోడ్లో పెట్టుకోవాలంటే నీ కంట్రోల్లో తెచ్చుకోవాలి డేటాబేస్ని. నీ కంట్రోల్లో తెచ్చుకొని నువ్వు పని అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మల్టీ యూజర్ మోడ్లో పెట్టాలి. ఓకే, సో ఇది ఒక్క ఆపరేషనే కాదు, చాలా ఆపరేషన్స్కి అది నువ్వు చేయబోతుంటే నీకు ఎర్రర్ ఇస్తుంది అది. ఓకే, నీకు ఎర్రర్ ఇస్తుంది. ఏం ఎర్రర్ ఇస్తుంది అంటే నేను అలౌ చేయనిది అంతే. అది ఏమొస్తుంది, డేటాబేస్ ఇన్ యూజ్ అని చెప్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి, దాన్ని సింగిల్ యూజర్ మోడ్లో పెట్టి నీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మల్టీ యూజర్ మోడ్లో పెట్టాలి. అర్థమైందా? నువ్వు బై మిస్టేక్లో క్లోజ్ చేసినావు అనుకో, నీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసినావు అనుకో, ఇటు పెట్టి డిస్కనెక్ట్ చేసినావు అనుకో, మళ్ళీ కనెక్ట్ అయినప్పుడు సింగిల్ యూజర్ మోడ్లో ఉంటుంది, నీకు కూడా యాక్సెస్ కాదు అది. ఎందుకంటే ఒక్కసారి నువ్వు బయటకు వచ్చేస్తావు కదా, నువ్వు బయట యూజర్ అయిపోతావు. మళ్ళీ సర్వర్ డిస్కనెక్ట్ చేసే ముందే నువ్వు దాన్ని మల్టీ యూజర్ మోడ్లో పెట్టాలి. నువ్వు సింగిల్ యూజర్ మోడ్లో పెట్టి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ అయినావు అనుకో, నువ్వు కూడా అదర్ కస్టమర్ దానికి. ఓకే, నువ్వు కూడా మళ్ళీ మాడిఫై చేయలేవు, ప్రాబ్లం అవుతుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ దీంట్లో మీకు ఏం కవర్ చేసినాను? ఓకే, సింగిల్ యూజర్ మోడ్లో పెట్టడం చూపించాను, దాన్ని మల్టీ యూజర్ మోడ్కి ఎట్లా తీసుకోవాలో చూపించాను. ఓకే, దాని తర్వాత సేమ్ హౌ టు రీనేమ్, దాంట్లోనే మీకు రీనేమ్ చేయడం చూపించాను. అర్థమైందా? డేటాబేస్ రీనేమ్ చేయడం చూపించాను కదా. ఓకే, అశోక్ రీనేమ్ చేసిన. రీనేమ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకటి ఐడెంటిఫై చేయాలి. రీనేమ్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం రీనేమ్ అవుతుందమ్మా, కానీ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి ఇచ్చినాక లాజికల్ ఫైల్స్ నేమ్ ఉంటుంది చూసినావా, ఫైల్స్ ఇక్కడ ఏమున్నాయి, డేటాబేస్ పేరేంది అశోక్, ఇక్కడ లాజికల్ ఫైల్ నేమే ఉంది మౌస్. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా మార్చాలా వద్దా కనుక్కోవాలి మీరు రీనేమ్ చేసేటప్పుడు డేటాబేస్కి. ఓకే, అర్థమైందమ్మా చెప్పింది? సో మీరు నేమ్ మారిస్తే అక్కడ పైన విజిబుల్ నేమ్ మారుతుంది, అంటే చూడడానికి కనిపించే డేటాబేస్ నేమ్ మారుతుంది, బట్ లాజికల్గా నేమ్ మారదు. ఓకే, ఈ నేమ్ కొన్ని క్వరీస్లో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు కొన్ని క్వరీస్ వేసేటప్పుడు లాజికల్ నేమ్ ఇది పెడతారు. అర్థమైందా? లాజికల్ నేము అశోక్ అనే పేరు పెడతారు, కానీ అక్కడ మనకు లాజికల్ నేమ్ అశోక్ లేకపోతే క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, ఓకే, ఈ టాపిక్ కూడా అయిపోయింది మీకు. హౌ టు ష్రింక్ ఎండిఎఫ్ ఫైల్, ఇది తెలుసా మీకు? లాస్ట్ టైం చూపించాను నేను మీకు. ఓకే, అయినా ఒకసారి మీ ఈ టాపిక్ గురించి చెప్తాను. ఎండిఎఫ్ ఫైల్ అంటే ఏ ఫైల్ అమ్మా? డేటా ఫైల్, అవునా కదా? సో మీకు ష్రింక్ చేయాలంటే ఎట్లా, మీకు ప్రాపర్టీస్లోకి వెళ్ళి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైల్ వచ్చేసి 10 GB ఉంది. ఓకే, 10 GB ఉంది. ఓకే, 10 GB ఉంది. ఓకే, నీకు ష్రింక్ చేయమని రిక్వెస్ట్ వచ్చింది. ష్రింక్ చేయమని రిక్వెస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, టాస్క్లోకి వెళ్ళి ష్రింక్లోకి వెళ్ళి ఎండిఎఫ్ ఫైల్ ఫిల్ చేయాలి. ఫైల్స్లోకి వెళ్తావు. ఎండిఎఫ్ ఫైల్ అంటే ఏంది? డేటా ఫైల్, అవునా కదా? డేటా ఫైల్ చూసుకుంటావు. ఈ డేటా ఫైల్లో నువ్వు వెరిఫై చేయాలా, నువ్వు ఎంత స్పేస్ అలొకేట్ చేసినావు, దాంట్లో ఎంత ఫ్రీ ఉంది. సో నువ్వు 10 GB ఇస్తే 99% ఫ్రీ ఉంది. సో వాళ్ళు ఆ ఇచ్చిన స్పేస్ని వాడుకోవట్లే. అప్పుడు నువ్వేం చేయాలా, రిలీజ్ అన్యూజ్డ్ స్పేస్ అని కొట్టుకోవచ్చు, లేకపోతే ష్రింక్, ఎంతవరకు ష్రింక్ చేయాలా. ఓకే, ఇది మీకు లాస్ట్ టైం చూపించిన 1 MB ఉంటే చాలు, 1 MBకి ష్రింక్ చేసేస్తా. ఓకే, దీన్ని ష్రింక్ అంటారమ్మా. ఓకే, ఇప్పుడు వెరిఫై చేస్తే మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఫైల్స్లోకి వెళ్ళి వెరిఫై చేస్తే ఇది 1 MBకి వచ్చిందా లేదా, వచ్చింది అంటే ష్రింక్ అయినట్టే కదా, అవునా కదా? సేమ్ అంతే, సేమ్ లాగ్ ఫైల్ ష్రింక్ చేయాలన్నా టాస్క్లోకి వెళ్ళాలా, ష్రింక్లోకి వెళ్ళాలా, అసలు ష్రింక్ చేయడానికి ఎంత ఫీజిబిలిటీ ఉందో వెరిఫై చేయాలా, లాగ్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు మనకి ఎంత వచ్చినాము, 5000 MB అంటే 5 GB అనుకో, మనకి ఎంత ఫీజిబిలిటీ ఉందో ష్రింక్ చేయడానికి, 0 వరకు కూడా ష్రింక్ చేయొచ్చు. ఓకే, కానీ అప్లికేషన్ ఎంత పెట్టమంటారో అడగాల. ఓకే, వాడు నాకు ఒక 512 ఉంటే సరిపోద్ది అనుకుంటే 512 MBPS పెట్టేసి ష్రింక్ కొట్టేయాలి. కొన్నిసార్లు నేను మ్యాక్సిమం మీకు ఏం చెప్తున్నా, స్క్రిప్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకే, స్క్రిప్ట్ అవుట్ చేసుకుంటే ఏమొచ్చింది ఇక్కడ, యూజ్ అశోక్. ఓకే, ఈ డేటాబేస్లోకి వెళ్తుంది, DBCC ష్రింక్ ఫైల్ ఇది. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేసినాక సక్సెస్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలా, వెరిఫై చేసుకోవాలి. ఓకే,
సో ఇది $5 ఇస్తే $5 రాలేదు, ఎందుకు వచ్చింది? 632 MBకి వచ్చింది, అంటే దగ్గర దగ్గర వచ్చింది కానీ మొత్తం రాలేదు. ఓకే, మళ్ళీ ఇంకోసారి సింక్ కావాలంటే చేసుకో. ఓకే, అది నీ ఇష్టం. లేదు అదేనా పర్లేదు అనుకుంటే వదిలేసి. అర్థమైందమ్మా చెప్పింది? సో అది షింక్ అంటే. సో ఈ దీంట్లో ఏమైనా డౌట్ ఉందా ఈ టాపిక్లో? డన్. డేటా ఫైల్ షింక్ అయిపోయింది, లాగ్ ఫైల్ షింక్ అయిపోయింది, రీనేమ్ ఆఫ్ డేటాబేస్ కూడా అయిపోయింది మనకి. ఓకే, హౌ టు చేంజ్ డేటాబేస్ కొలిషన్ ఫ్రమ్ కేస్ ఇన్సెన్సిటివ్ టు కేస్ సెన్సిటివ్. ఓకే, దీనికి ఒక్కదానికే కాదు, ఇవన్నీ చెప్తాను మీకు. ఓకే, ఇది ఒక టాపికే కాదు, అన్నీ చెప్తాను మీకు. ఇప్పుడు ఏదైనా ఒక్కొక్క డేటాబేస్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఒక డేటాబేస్ ఉందనుకో, ఓకే, ఆ డేటాబేస్కి మనం కొలిషన్ మార్చుకోవచ్చు అని చెప్పాను కదా మీకు. ప్రాపర్టీస్లోకి వెళ్తే, ఓకే, ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ కనిపిస్తుందా? ఇది డిఫాల్ట్ కొలిషన్. ఓకే, డిఫాల్ట్ కొలిషన్ SQL_Latin1 జనరల్ CP1 కేస్ ఇన్సెన్సిటివ్, CI అంటే కేస్ ఇన్సెన్సిటివ్ _AS, ఇది డిఫాల్ట్ కొలిషన్. ఓకే, నువ్వు ఒకవేళ ఏ కొలిషన్ మార్చాలి అంటే మార్చుకోవచ్చు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే బై డిఫాల్ట్ మనం మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్కి ఇదే ఉంటుంది. కానీ కొన్ని కంట్రీ సర్వర్స్ ఉంటాయి, జపాన్ సర్వర్స్, చైనా సర్వర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంట్రీ కొలిషన్ పెట్టుకుంటారమ్మా. ఓకే, వాళ్ళ కంట్రీ కొలిషన్ పెట్టుకోవాలి. ఏందమ్మా లేదమ్మా, అది వాటి పేరు, అది మన డిఫాల్ట్ ఇన్స్టెన్స్ నేమ్. వీటికి అబ్రివేషన్స్ అంతా ఏముండవు. ఓకే ఓకే, మనకి ఈ కొలిషన్ బై డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, ఇంక వేటికన్నా మార్చాలి అంటే అది అప్లికేషన్ వాళ్ళు అడుగుతారు. ఓకే, మాకు ఈ కొలిషన్ పెట్టండి అని చెప్తాను కదా. చైనా సర్వర్సు, జపాన్ సర్వర్సు, హాంకాంగ్, థాయిలాండ్ సర్వర్స్ ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళ లోకల్ లాంగ్వేజే వాడుకుంటారు. ఓకే, డేటాబేస్లో డేటా స్టోర్ చేయడానికి. దానికి మీరు ఆ కంట్రీ కొలిషన్ పెట్టాలి. వాళ్ళు ఇస్తారు ఏ కొలిషన్ పెట్టాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా పెట్టానుకో, వచ్చిందా చైనా హాంకాంగ్ కంట్రీ. సో ఇవి పెడతాం మనం, వాళ్ళు ఇచ్చిన కొలిషన్ పెడతాం. ఓకే, సో అట్లా కొలిషన్ చేంజ్ చేస్తాము మనం. సో ఒక టాపిక్ అయిపోయింది, కొలిషన్ ఎట్లా చేంజ్ చేస్తాం. హౌ టు రిట్రైవ్ సస్పెక్టెడ్ డేటాబేస్ ఫ్రమ్ ద రికవరీ పెండింగ్ డేటాబేస్. ఓకే, ఇది ఏంటి అంటే అమ్మ, హౌ టు రిట్రైవ్ సస్పెక్ట్ డేటాబేస్ అంటే ఇది ఒక చిన్న టాపిక్ ఇది. ఓకే, దీన్ని చూడాలంటే మీకు నాకు తెలిసి కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక డేటాబేస్ రికవరీ పెండింగ్లోకి వెళ్ళిపోయిందమ్మా మీకు. ఓకే, మీరు దాన్ని చూడాలి అంటే మీరు ఏం చేయాలంటే ఎర్రర్ లాగ్స్లోకి వెళ్ళాలి. ఎర్రర్స్ని చూడాలా, ఏం ప్రాబ్లం వచ్చి ఆ డేటాబేస్ అట్లా అయిపోయింది అని చూడాలి. ఓకే, నేను మీకు సింపుల్గా ఒకటి చూపిస్తాను మీకు. నేను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము test1 పనిచేద్దాం. ఓకే, test1 స్టాప్ చేస్తున్నా. ఒక నిమిషం ఆగు. ఈ డేటాబేస్ ఎక్కడ ఉందో ఒకసారి చూసుకుందాం మనం. అయితే ఎంటిటీ డేటా మీద పనిచేద్దాం. ఎంటిటీ డేటాబేస్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, SQL డేటాలో ఉంది, లాగ్లో ఉంది. ఓకే, డన్. సరే, ఏదో ఇష్యూ వచ్చింది, విండోస్ సర్వర్ రీబూట్ అయింది, రీస్టార్ట్ అయినాక నీ SQL సర్వర్ ఆన్లైన్లోకి రాలా. ఓకే, SQL సర్వర్ ఆన్లైన్లో కూడా వచ్చింది అనుకో, SQL సర్వర్ ఆన్లైన్లో కూడా వచ్చింది. ఓకే, బట్ డేటాబేస్లోకి వెళ్ళి చూస్తే ఏమైందిడా, రికవరీ పెండింగ్ పడింది. రికవరీ పెండింగ్ కూడా నువ్వు యాక్సెస్ చేయగలుగుతావా? యాక్సెస్ చేయలేవు, ఎర్రర్ వస్తుంది ఇప్పుడు నీకు. ఓకే, సో ఇప్పుడు నీకేంది నీ పని, యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఎందుకు రికవరీ పెండింగ్లో పడింది, రీజన్స్ ఏంటని వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే ఫస్ట్ ఎర్రర్ లాగ్స్లోకి వెళ్ళాలి. ఎర్రర్ లాగ్స్ ఏంటి, ఈ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. మేనేజ్మెంట్లో ఇక్కడ
ఒక నిమిషం ఆగండి. సీక్వెల్ సర్వర్ లాగ్స్ ఉంది, కనిపిస్తుందా? సర్వర్ లాగ్స్ ఇక్కడ మనకి కరెంట్ ఎర్రర్ లాగ్స్, అంటే ఇప్పుడు రీస్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంకి మనకి ఎంత, ఇప్పుడు 8 o'clock. 8 o'clockకి కొత్త ఎర్రర్ లాగ్ క్రియేట్ అయింది. ఈ ఎర్రర్ లాగ్స్ ఓపెన్ చేసి నువ్వు చూసుకోవాలా ఎందువల్ల డేటాబేస్ ఆన్లైన్లో రాలేదు. ఫస్ట్ నుంచి చూసుకుంటూ రావాలి. ఎర్రర్ లాగ్ స్టార్ట్ అయినాయి, ఎన్ని గంటలు స్టార్ట్ అయినాయి? 8:35 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక ఏమైంది? ఫస్ట్ సీక్వెల్ సర్వర్ లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత ఏమైంది? సర్వీస్ అకౌంట్ లాగిన్ అయింది, మాస్టర్ డేటాబేస్ ఆన్ అయింది. దాని తర్వాత టెస్ట్ సర్వర్లోకి వెళ్ళింది. ఓకే, ర్యామ్ సెట్టింగ్స్ చూసుకునింది. ఓకే, 1 by 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన డేటాబేస్ పేరేంది? ఎన్టీటీ. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఇట్లా ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు అమ్మా. ఓకే, ఇక్కడ నీకు కావాల్సిన డేటాబేస్ ఎర్రర్ ఎన్టీటీ. ఓకే, అప్లై ఫిల్టర్. ఇప్పుడు ఆ ఎన్టీటీ డేటా సంబంధించిన లాగ్స్ మాత్రం ఫిల్టర్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూస్తే ఓకే స్టార్టింగ్ చేయడానికి ట్రై చేసింది డేటాబేస్, ఏమొచ్చింది ఇక్కడ? స్టార్టింగ్ అప్ డేటాబేస్. స్టార్టింగ్ చేయడానికి ట్రై చేసింది. ఓకే, దాని తర్వాత ఏం చేసింది? లాగ్ ఫైల్లోకి వెళ్ళింది. లాగ్ ఫైల్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, అక్కడ వైల్ క్రియేటింగ్ ద ఓపెనింగ్ ద ఫైల్ సి డ్రైవ్ పాత్ లాగ్ ఫోల్డర్ ఎన్టీటీ లాగ్ డయాగ్నోస్ ద కరెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎర్రర్. అంటే ఈ పాత్ తప్పు ఉంది, చెక్ చేసుకోమని పాత్ చూపిస్తుంది మనక్కడ. చూడు నెక్స్ట్ దాంట్లో ఫైల్ యాక్టివేషన్ ఫెయిల్యూర్, ద ఫిజికల్ ఫైల్ నేమ్ మే బి ఇన్కరెక్ట్. కనిపిస్తుందా? సో నువ్వు మనం ఇట్లా ఈ లాగ్స్లోకి వెళ్ళాలి. ఓకే, ఈ ఎర్రర్ లాగ్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సీక్వెల్ సర్వర్లో ఏమి జరిగినా ఓకే ఫస్ట్ మనం వెళ్ళి ఆ ఎర్రర్ లాగ్స్లో వెరిఫై చేసుకోవాలి. నాట్ ఓన్లీ డేటా రికవరీ, డేటా సస్పెక్ట్, నాట్ ఓన్లీ దిస్. ఓకే, ఏదైనా సరే మనకి సీక్వెల్ సర్వర్లో మీకు ఒక ఇన్సిడెంట్ వచ్చి ఈ టైంలో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు లాగిన్ కావట్లేదు, ఏంటి అంటే నువ్వు ఆ లాగిన్ ఐడి తీసుకొని లాగిన్ ఐడి వేయాలి. ఎందుకు లాగిన్ కావట్లేదు ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ఎర్రర్ లాగ్స్ అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎర్రర్ లాగ్స్ అండర్స్టాండ్ చేసుకుంటే నువ్వు రిజల్యూషన్ ఎట్లా ఇవ్వాలో నీకు తెలుస్తుంది. అర్థమైందమ్మా? సేమ్ మీకు మన లాంగ్వేజ్లో చెప్పాలంటే, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, డాక్టర్ ఫస్ట్ ఏం చేయాలా? నీ ప్రాబ్లం ఏంది అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకే నేను అడుగుతుంది, కడుపు నొప్పి ఉందా, ఫీవర్ ఎప్పటి నుంచి ఉంది, మళ్ళీ మార్నింగ్ టైమ్స్లోనే వస్తుందా, నీకు ఫీవర్ ఒకటే వస్తుందా, బాడీ పెయిన్స్ ఉన్నాయా, అన్ని దేనికి అడుగుతాడు? ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంది అర్థం చేసుకుంటేనే కదా నీకు సొల్యూషన్ ఇస్తాడు ఆయన. అవునా కదా? సేమ్ నువ్వు ఫస్ట్ నువ్వు ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేయాలంటే ఎర్రర్ లాగ్స్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కనిపించింది పాత్. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఈ పాత్లోకి వెళ్ళి, సో నీకు పాత్ దొరికింది, పాత్లోకి వెళ్ళి వెరిఫై చేస్తే ఆ ఫోల్డర్ లేదు. ఓకే, మనకి ఏం ఫోల్డర్ ఉండాలా? NTT_log అది లేదు. ఓకే, మనం ఎందుకు లేదంటే ఇక్కడ మన పేరు మార్చినాం కనుక్కోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ రీనేమ్ చేసి ట్రై చేద్దాము, ఆన్లైన్లో వస్తాను. అంటే జస్ట్ నేను 1 ఎర్రర్ చూపించాను మీకు శాంపిల్కి ఇది. ఓకే, ఇట్లా చాలా వస్తాయి. సో ఇప్పుడు నేను చేసేసిన. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కసారి సీక్వెల్ సర్వర్ రీస్టార్ట్ చేయాలి మళ్ళీ. ఓకే, ఇమీడియట్ రాదు సీక్వెల్ సర్వర్. అది తెచ్చిన తర్వాత ఒక్కసారి రీస్టార్ట్ చేస్తే నీకు డేటాబేస్ ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. వచ్చిందా? డేటాబేస్ వచ్చిందా? Guys, 1 minute guys, I just got a small call. సారీ గైస్. సో మీకు ఈ టాపిక్ అర్థమైందా? డేటాబేస్ ఇప్పుడు మనకు ఆన్లైన్లోకి వచ్చింది కదా. సో ప్రతి దానికి ఏంటంటే మనము ఎర్రర్ లాగ్స్ డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నా వాయిస్ వస్తుందా? నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ఎర్రర్ లాగ్స్ అండర్స్టాండ్ చేసుకొని ఆ ఎర్రర్ లాగ్స్ను ఫిక్స్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, హౌ టు ఫైండ్ అవుట్ ఓనర్ ఆఫ్ ఎనీ డేటాబేస్. ఓకే, ఇది చెప్తాను మీకు లాస్ట్ టైం చూపించాను. ఇప్పుడు ఈ డేటాబేస్ ఉంది. ఓకే, ఈ డేటాబేస్ NTT డేటాబేస్కి ప్రాపర్టీస్లోకి వెళ్తే
ఓకే, ఇప్పుడు మనకు బై డిఫాల్ట్ ఇక్కడ ఓనర్ కనిపిస్తుంది. ఎవరున్నారు ఓనరు? అశోక్ నాయుడు కొల్లా. సో అశోక్ అనేది నా కంప్యూటర్ నేమ్ అమ్మ, అది డొమైన్ నేమ్ అది. ఓకే, స్లాష్ కొల్లా. ఓకే, సో ఆర్గనైజేషన్లో ఎప్పుడైనా సరే మీరు ఎస్ఏ పెట్టాలా. ఓకే, దాన్ని చేంజ్ చేయాలా. ఓకే, ఆప్షన్స్లో కాదు ఫైల్స్లో కానీ ఆ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఓనర్ నేమ్ చేంజ్ చేయాలి. ఓకే, ఎస్ఏ కొట్టి చెక్ నేమ్ కొడితే మీకు ఆ యూజర్ అకౌంట్ ఉన్నదంటే ఇక్కడ హైలైట్ అవుతుంది, బ్రాకెట్లోకి వస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఓకే కొట్టేసి జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు వెరిఫై చేయాలి ఎవరు ఓనర్ నేమ్. ఇప్పుడు ఎవరున్నారు? సో ఇక్కడ మీరు చూసారంటే డేటాబేస్ సంబంధించింది లాస్ట్ బ్యాకప్ ఎప్పుడైంది, డేట్. ఓకే, లాస్ట్ లాగ్ బ్యాకప్ ఎప్పుడైంది, దాని డేట్. ఓకే, డేటాబేస్ ఎప్పుడు క్రియేట్ అయింది, దాని డేట్. సైజ్ ఎంత ఉంది డేటాబేస్ సైజు, దాని డేట్. దాంట్లో ఫ్రీ స్పేస్ ఎంత ఉంది, 4.6. సో దాని తర్వాత మనకి కొలిషన్, ఇవన్నీ దీంట్లో చూసుకోవచ్చు మనం. ఓకే, ఓనర్షిప్ ఎట్లా చూడాలా, ఎట్లా చేంజ్ చేయాలి చూపించాను ఈరోజు మీకు. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హౌ టు అవాయిడ్ యూజింగ్ ఎ సి డ్రైవ్ ఫర్ ఎ డేటాబేస్ క్రియేషన్ ఇన్ SQL సర్వర్. ఓకే, మీకు ఇది తెలుసమ్మా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏదన్నా ఒక డేటాబేస్ని క్రియేట్ చేసేటప్పుడు ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే, నేను క్రియేట్ చేస్తున్నాను న్యూ డేటాబేస్. ఈ న్యూ డేటాబేస్ ఏం చేస్తాను, టెస్ట్ డేటాబేస్ పెడతాం. ఓకే, ఈ టెస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇది బై డిఫాల్ట్ సి డ్రైవ్లో పడుతుంది అనుకో, ఆర్గనైజేషన్లో సి డ్రైవ్లో పెట్టకూడదు. క్రియేట్ చేసేటప్పుడు వెరిఫై చేసుకోండి. అది సి డ్రైవ్కి వెళ్తుంది అనుకుంటే మీ ఆర్గనైజేషన్లో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి మీకు. ఓకే, డేటా డ్రైవ్ వచ్చేసి ఒక డిస్క్లో, లాగ్ డ్రైవ్ వచ్చేసి ఒక డిస్క్లో, టెంప్ డీబీ ఒక డిస్క్లో, బ్యాకప్ ఒక డిస్క్లో. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది నేను. ఓకే, సో మీరు వెరిఫై చేసుకొని ఇది డిస్క్లో కాదనుకుంటే మీరు మార్చుకోండి. మీరు ఏ డిస్క్లో పెట్టాలో ఆ డిస్క్ పెట్టుకోండి. అర్థమైందా? ఓకే, ఇట్లా పాత మార్చుకొని అప్పుడు సేవ్ చేయండి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చేంజ్ చేస్తారంటే బై డిఫాల్ట్గా తీసుకోదు అది. ఓకే, ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీరు చేంజ్ చేస్తారంటే తీసుకోదు. ఇక్కడ ఏది ఉంటే డిఫాల్ట్గా ఏ డేటాబేస్ క్రియేట్ చేసినా ఇక్కడ పడిపోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రాపర్ కాన్ఫిగరేషన్ చేయరమ్మా, ఏదైనా జూనియర్స్ కానీ. ఓకే, జూనియర్స్ చేసినప్పుడు వాళ్ళు ఈ స్టాండర్డ్ ప్రాసెస్ కారు. ఓకే, అప్పుడు ప్రాబ్లం అవుతుంది మనకి. ఓకే, సో ఇది మీకు అయిపోయింది. హౌ టు అవాయిడ్ సి డ్రైవ్ అయిపోయింది. నెక్స్ట్ హౌ టు డిజేబుల్ ఆటో గ్రోత్ ఆఫ్ డేటాబేస్. ఓకే, డిజేబుల్ ఆటో గ్రోత్ ఆఫ్ డేటాబేస్ అనేది రికమెండెడ్ కాదు. అది మీకు మనం చెప్పాను కదా ఆటో గ్రోత్ అంటే ఏంటి అని. ఆటో గ్రోత్ చెప్పాను కదా, ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఫైల్స్లోకి వెళ్తే ఒక డేటాబేస్కి మనం ఇనిషియల్ సైజ్ ఇస్తాం. ఓకే, మినిమం ఇంత రిక్వైర్మెంట్ కావాలా. ఓకే, మ్యాక్సిమం సైజ్ వచ్చేసి ఇంతవరకు పెరగవచ్చు అని ఇస్తాం. ఎంతవరకు లిమిటెడ్ చేసి ఒక 10 GB వరకు ఇస్తాం. ఓకే, 10 GB ఇస్తాం. ఓకే, అంతకుమించి పెరగదు ఇక్కడ 10 GB ఇచ్చేసినామంటే. ఓకే, ఇక్కడ ఆటో గ్రోత్ వచ్చేసి 512 ఇస్తాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు డేటా దాంట్లో ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత 1 MB రీచ్ అయిందనుకో, ఆటో గ్రోత్ ఫీచర్ ఎనేబుల్ కావడం వల్ల ఇక్కడికి వెళ్ళి ఒక 512 తెచ్చుకొని ఇక్కడ యాడ్ చేస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది, ఇది 100512 అవుతుంది. ఓకే, మళ్ళీ 100512 ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఆటో గ్రోత్ సెట్టింగ్ ఎనేబుల్ ఉండడం వల్ల ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎంత తెచ్చుకుంటుంది, మళ్ళీ 512 తెచ్చుకుంటుంది. సో ఈ ఆటో గ్రోత్ ఎంత ఇస్తే అంత, ఇది ఫుల్ అయినప్పుడల్లా ఇక్కడికి వెళ్ళి అంత ఎంతవరకు తెచ్చుకుంటుంది, 10 GB వరకు తెచ్చుకుంటుంది. దాని తర్వాత ఏమొస్తుంది, మ్యాక్సిమం లిమిట్ రీచ్డ్ అని వస్తుంది. ఓకే, మ్యాక్సిమం సైజ్ రీచ్డ్ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలా, నువ్వు మళ్ళీ మ్యాక్స్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, లేదు నీకు ఆటో గ్రోత్ వద్దు అనుకో, ఈ టిక్ తీసేసినావు అనుకో, ఏమొచ్చిందట, ఏమొస్తుంది, ఆటో గ్రోత్ తీస్తే నన్ను వస్తుంది. నీ ఫైల్ ఇది ఫుల్ అయింది అనుకో, ఈ 1 GB ఫుల్ అయింది అనుకో, నీకు ఇంకా డేటా యాడ్ కాదు, నీకు ఎర్రర్ వస్తుంది, డేటా ఫైల్ ఫుల్ అంటది. అప్పుడు నువ్వు ఎంతసేపటికి ఇక్కడే యాడ్ చేయాలా, ఈ ఆటో గ్రోత్ ఫీచర్ నువ్వు వాడుకోలేవు. ఇట్లా చేస్తే నీకు ఏమవుతుందంటే అన్నెసరీగా మల్టిపుల్ వర్క్ అవుతుంది, నీకు పని ఎక్కువ అవుతుంది.
ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా 10 GB ఇచ్చేసినావు అనుకో ఎక్స్పెక్ట్ చేసి, ఆ 10 GB నీకు ఏమవుతుంది, డిస్క్లో లాక్ అయిపోతుంది, డిస్క్ ఫ్రీ చేస్తుంది కదా. అదే మనం 1 MB ఇచ్చి ఓకే నువ్వు పెరిగే కొంది డిస్క్ నుంచి తీసుకోమంటే నీకు బెస్టే కాదా అది. నువ్వు ఎంత వాడుకుంటే అంత తీసుకో, అది కరెక్ట్ కదా. సో అదేమవుతుందంటే వాడే కొంది తీసుకుంటుంది. ఓకే డిజేబుల్ అనేది జస్ట్ చూపించాను మీకు, అది ఆర్గనైజేషన్లో పెద్ద ఎవరు వాడరు దాన్ని. ఓకే ఓకేనమ్మా. సో ఇక్కడ వరకు అయితే మీరు క్లియర్ ఉన్నారా. సో ఈ 10 DB అనేది కొంచెము ఫ్రెష్గా చెప్తాను మీకు రేపు నేను. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది 10 DB అనేది. ఈ 10 DB ఏ సినారీలో ఫుల్ అవుతుంది, ఓకే దాన్ని ఎలా తగ్గించాలా, ఇది కొంచెం టాపిక్ అది. ఓకే ఇది నేను వేరే లాగా చెప్తాను మీకు, వేరే ఇక్కడ టాపిక్ ఉంది. ఈ 10 DB ఫుల్ అయితే ఏం చేయాలో చెప్తాను మీకు నేను. ఓకే సపరేట్ టాపిక్ అది. సో ఏం డౌట్ ఉందా దీంట్లో. ఓకే ఈ టాపిక్లో మీకు చెప్తాను. కొలిజన్ చేంజ్ చేయడం చూపించాను. ఓకే హౌ టు ఫైండ్ ఓనర్ చూపించాను. ఓకే ఇది ఈ పేజ్లో వేసిన 7th డే యాక్చువల్గా. ఇది ఇక్కడ 6th డేలోనే పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ నేను హైలైట్ చేసుకుని 7th డే పెట్టా. ఇప్పుడు మంది ఈరోజు 7th డే క్లాస్ అయినట్టు. ఓకే రికవరీ పెండింగ్ సస్పెక్ట్లో ఉన్నది ఎట్లా తీసుకురావాలో చూపించాను మీకు. హౌ టు ఎనేబుల్ డిజేబుల్ ఆటో గ్రోత్ చూపించాను. ఇప్పుడు అదే అయింది మనకి. ఓకే ఈ టెంప్ DB ఇది మాత్రము రేపు చూపిస్తాను. ఓకే ఓకే ఇది కొంచెము డెప్త్గా నాలేదు, రేపు చూపిస్తాను మీకు. ఓకే డన్ అమ్మా, థ్యాంక్ యూ.